guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Hi Darshanu. Hi guys everyone. షర్ట్ చాలా బాగా కనిపిస్తోంది. Thank you. ఇది ఎప్పుడు తెలుసా గైస్, మనము యూరోప్ ట్రిప్ పోయినప్పుడు Yeah. అక్కడే తీసుకున్నాం అనుకుంటా. యూరోప్ లో కాదు, జాక్ అండ్ జాన్స్ లో ఇది తీసుకున్నాం. జాక్ అండ్ జాన్స్ ఇక్కడ నాకు ఓరియన్ మాల్ లో. ఎందుకంటే సెలెక్ట్ చేసేది నేనే కాబట్టి నాకు బాగా గుర్తుంటాయి అన్నమాట. ఏ షర్ట్ ఎక్కడ తీసుకున్నాము అని చెప్పేసి ట్రిప్ లో వేసుకుందామని తీసుకున్నాడు. ఫైనల్లీ అక్కడ వేసుకోలేదు, కానీ అక్కడ చలికి అసలు వేసుకోలేదు నేను. అంటే జాకెట్ వేసుకుంటా అంటే కదా, ఫొటోస్ కి బాగా వస్తా ఉండే, చాలా క్వర్కీగా ఫంకీగా ఉంది కదా. యా, ఐ థింక్ నువ్వు మిలాన్ లో వేసుకోండి వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. ఈ రోజు వేసుకుంటాను కదా. చల్లగా ఉంది. యా, ఆబ్వియస్లీ చాలా చల్లగా. మనం ట్రెంచ్ కోట్స్ వేసుకొని నెక్స్ట్ రెడీగా ఉండు, ఓకేనా? వెళ్తానం కదా ఎక్కడికి అని చెప్పేసి దర్శన్ కి ఒక సర్ప్రైజ్ రివీల్ చేసినాను గైస్. అది నేను బ్లాగ్ లో నెక్స్ట్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు సార్ ఎందుకు అంత మంచిగా తెలుసు కదా ఎందుకు. పర్లేదు చెప్పు. వీసా వచ్చిందా? వచ్చేసింది. ఎస్ వచ్చేసిందా? ఎస్. మరి చెప్పలేదే. అన్ని వచ్చినాయి. టికెట్స్ చూపించినాను గైస్ దర్శన్ కి. సో తను మంచి హ్యాపీగా ఫీల్ అయినాడు. కాకపోతే షార్ట్ ట్రిప్పే కాబట్టి ఇద్దరం హ్యాపీ, ఎందుకంటే తన వరకు తను చూసుకోవచ్చు, నా వరకు నేను కూడా చూసుకోవచ్చు కాబట్టి. వీసా కూడా వచ్చేసింది దర్శను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ ఫర్ షూర్. మరి చెప్పలేదే నువ్వు. ఏమో లాస్ట్ టైం అయితే అంత టైం పట్టింది, ఇంత తొందరగా వచ్చేసింది. అది షెంగెన్ వీసా అంటే ఇది, దానికి వేరేది ఉందిలే, నేను చెప్తాలే. ఇది తొందరగానే వస్తుంది, చాలా ఈజీ వీసానే, ఎవరికైనా వచ్చేస్తుంది ఈజీగా. సో ప్రస్తుతానికి ఆ ట్రిప్ నో ప్రాబ్లం. కాసేపు ఆ ట్రిప్ గురించి పక్కన పెడితే ఇప్పుడు వీఆర్ గోయింగ్. ఇప్పుడు పోయే ట్రిప్ కి ఆలోచించటవా? ట్రిప్ కాదు, దర్శనం, డివోషనల్ కి. దర్శనం కోసం వెళ్తున్నాం గైస్. దర్శన్ తో పాటు మేము ధర్మస్థలకి వెళ్తున్నాం అనమాట. ధర్మస్థల అండ్ కుక్కే సుబ్రహ్మణ్య రెండు కవర్ చేసుకొని వద్దాం అని చెప్పేసి ఈ రోజు బయలుదేరదాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా రోజుల నుండి అనుకోని మోర్ దాన్ 3 months అయింది అనుకుంటా మనం వెళ్దాం అనుకుంటా ఉండే. ఎందుకంటే స్టార్టింగ్ మనము న్యూ ఇయర్ లో పోదామని అనుకున్నాము. అంటే మా మామయ్య వచ్చి అందరూ కలిసి ఫ్యామిలీ పోదాం అనుకున్నాము. మామ కూడా అక్కడ ఫుల్ బిజీగా అయిపోయినారు. వాళ్ళైతే ఇంకా వెయిట్ చేద్దండి నా కోసము, మీరు ఎప్పటి నుండో అనుకుంటున్నారు వెళ్ళేసి రండి. వాళ్ళు కూడా ఎప్పటి నుండో అనుకుంటున్నారు, కానీ కుదరాలి కదా. మాకైతే ఇంకేంది, ఈ రోజు నైట్ వెళ్దాం అనగా ఈ రోజు మార్నింగ్ వర్క్ పడి క్యాన్సిల్ చేసుకునే రోజు కూడా ఉందన్నమాట. సో ఈసారి అందుకే ఏం వర్క్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ వెళ్ళిపోదాం దర్శనాన్ని ఫిక్స్ అయ్యాం. మేమిద్దరం ఒకటే కాదు గైస్, అత్తయ్య మావయ్య కూడా వస్తున్నారు మనతో పాటు. సో పెద్దలు ఉంటే బాగుంటది కదా, ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా. సో వాళ్ళు కూడా ఐ థింక్ ఇంకొక, నాకు తెలిసి మామ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ కి అన్ని కొంచెం సెటిల్ అవుతుంది. అవును, అప్పుడు వస్తాను నేను. ఫ్రీ అయిన తర్వాత వస్తే బాగుంటుంది. మన కోసం అనేసి మీరు అన్ని పోస్ట్ పోన్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు. సర్లే మామ అని చెప్పి. దర్శన్ కి అయితే డాడీతో వెళ్ళాలి అని ఉన్నింది అనమాట. డాడీ కూడా వస్తే బాగుండేది అని చెప్పేసి. అంటే మనం స్టార్టింగ్ లో పోయినాం కదా, అప్పుడే లాస్ట్ అంటే ఫ్యామిలీ మొత్తం. అవును, అంటే ధర్మస్థలకి వెళ్ళిండేది, అన్నవరం, దాని తర్వాత అన్నవరం గైస్. ఇంకా చాలా ముక్కలు పెండింగ్ ఉన్నాయి తెలుసా గైస్. మావా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకోవాలన్నమాట, వీళ్ళకి టైం దొరికితే. ఎస్ డెఫినెట్లీ. అయితే ఫస్ట్ పెళ్ళప్పటి నుండి అనుకుంటా ఉంది షిరిడికి పోవాలని. షిరిడికి అయితే కుదరలేదు. ఒకదాని తర్వాత ఒకటి. టచ్ వుడ్, ఇదంతా వుడ్డా కాదు గోడ, ఇది వుడ్, ఇది వుడ్. ఓకే, టచ్ వుడ్ ఓకేనా. సో యా, ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. చిన్న ప్యాకింగ్ ఉంటుంది, ఒక 1 night స్టే కాబట్టి. రేపు దర్శనం అనమాట మనకి, ఈ రోజు కాదు. ఈ రోజు జస్ట్ లాంగ్ రోడ్ ట్రిప్ ఉంటది మాకు, లాంగ్ ట్రిప్ ఫ్యామిలీతో కాబట్టి. మంచిగా మాట్లాడుతూ వెళ్ళడంలో పెద్ద టైం ఏం తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఒక బ్యాగ్ లో అన్ని మనం ప్యాక్ చేస్తే బెటర్. అండ్ ఇంకొకటి తెలుసా గైస్, దర్శన్ ది బర్త్డే షాపింగ్ తో పాటు మా వెకేషన్ ది కూడా కొంచెం షాపింగ్ అయిపోయింది. ఇట్స్ ఓకే, వీ కాంట్ బి అస్థెటిక్ ఆల్ ది టైమ్, ఓకేనా. సో ఆ షాపింగ్ ది నేనేం బ్లాగ్ తీయలేదు, ఎందుకంటే నార్మల్ అమ్మాయిల బట్టలు అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీళ్ళది ఏముంటది చెప్పండి, ప్యాంటు షర్టే. అండ్ దాంతో పాటు మీరు అక్కడ వేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు కదా అని చెప్పేసి నేనేం బ్లాగ్ తీయలేదు అనమాట. నేనంతా బయటకు వెళ్ళి ఫుల్ బిజీ గైస్. మార్చ్ ఇస్ ఫుల్ బిజీ అని ఆల్రెడీ చెప్పినాను కదా. బిజీ విత్ మీ బికాజ్ మై మంత్ ఇస్ దిస్. యా, నీ మంత్ డెఫినెట్ గా. సో ఇప్పుడు నేను బిజీ కాబట్టి దర్శన్ మొత్తం ప్యాక్ చేసేస్తాడు గైస్ నా కోసం. అండ్ దర్శన్ నా కోసం జ్యువెలరీ కూడా తెచ్చినాడు గైస్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. వేసుకుంటాను అక్కడ ట్రిప్ లో కాదు, ఇప్పుడు దర్శనానికి వేసుకుంటా. ఇది ఇప్పుడు కాదు, రేపటికి. ఓకే గైస్, రేపటికి. ఓకే, స్టాప్ బ్లాబరింగ్. లెట్స్ గెట్ దిస్ vlog started.
గైస్ మా జూయి ఎంత ఖచ్చితంటే నేనేదో ఈ డ్రెస్ వేసుకున్నాను అనేసి నార్మల్ నేను క్యాషువల్ వేసుకుంటా అని చెప్పి ఇట్లా క్యాజువల్ డ్రెస్ ఇది క్యాజువల్ లాగా ఉందా ఏదో పార్టీకి పోయినట్టు రెడీ అయినావు ఎంత మంచిగా బేసిక్ అంటే బేసిక్ వైట్ టీ షర్ట్ ఇది ఏంది లెగ్గిన్స్ వేసుకున్నా నేనేమో ఇట్లాంటిది వేసుకున్నా హలో నీది చాలా బాగుంది దర్శన్ గైస్ నాది టూ బేసిక్ అసలు నేను తిక్క దానిలాగా ఉన్నా ఇట్ సైడ్ నేను హెయిర్ కొంచెం కర్ల్స్ చేసుకుందాం సెట్ చేసుకుందాం అని ఇట్లా వచ్చిన దర్శన్ మార్నింగ్ నుండి దీంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టినా తినడు అనమాట గుర్తు చేయాల ఫుడ్ కూడా అది చల్లగా అయిపోయింటే ఇంకా నేను వెయిట్ చేసిద్దామని వచ్చిన ఇది బేసిక్ నాది ఓకేనా టీ షర్ట్ బేసిక్ మొత్తం లెగ్గిన్ వేసుకున్నా పైన ఇది ఒకటే జాకెట్ ఇంకా చాలా రోజుల నుండి వాడకుండా ఉన్నా కదా ప్రాబ్లం మ్యాన్ నాకైతే ఇదే బాగుంది చాలు అనేది నువ్వు మాత్రం ఈ రేంజ్ గా రెడీ అయ్యి కొత్తది నాది ఒకటైనా కొత్తది ఉందా ఎందుకు ఏడుస్తాను నీ వైఫ్ అందంగా ఉంటే యు హావ్ టు ఫీల్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ దెన్ నాకు ఇప్పుడు నువ్వు అట్లుంటే నేను కూడా అట్లే ఉండాలి కదా ఇంకేమైంది గైస్ చెప్పండి గైస్ దర్శనే బాగున్నాడు అని చెప్పిన టూ బేసిక్ అవుట్ఫిట్ దర్శన్ అవును లుకింగ్ వెరీ కూల్ అండ్ వర్కీ బై ది వే నీకు 3 చేయమన్నావు కదా ఇంకొక అర్థం నేను ఎలక తిన్నట్టు తినేసిన ఎందుకంటే నువ్వు ఎలకనే ఓకేనా నువ్వు ఎలకనే నేను 1.5 తిన్నా నీకు 2.5 ఓకే ఎందుకంటే తెలుసులే నాకు ఏంది ఏదైనా తింటే అర్థం నాకు పెడతామని ఫుల్ ఉన్నాయి వాట్ ఆర్ యూ టాకింగ్ ఇది అక్కి రొట్టి గైస్ చాలా అక్కి రొట్టి అంటే మన దాంట్లో బియ్యపు రొట్టి అంటారు కదా సో ఇది డిఫరెంట్ కర్ణాటక వర్షన్ సూపర్ ఉంటుంది టేస్ట్ సూపర్ క్రేజీగా ఉంటది దర్శన్ కటింగ్ పోయినాడు కదా సో చేసి పెట్టమన్నాను కటింగ్ కాదే ఐ మీన్ ట్రిమ్మింగ్ ఏదో ఒకటి పోయినాడు గైస్ జుట్టు ఉండేదే ఇంతుంది ఎలక కొరికినట్టు మళ్ళీ దాన్ని ఇంకో కొంచెం కొరికించుకొని వచ్చినాడు అంతే నా ఎలక నువ్వే కదా నేను కొరకలేదు దాన్ని వాళ్ళు బ్లేడ్ వేసి గోకేసినారు ఓకే ఇక్కడ ఏం బ్లేడ్ వేయలేదులే వాళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు బాగా చేసినారు సెట్ చేయించుకునే దాన్ని కనకలాడుతున్నారు దాన్ని అది షేప్ అంతే బియర్డ్ ట్రిమ్ చేసి షేప్ చేపిస్తారు అంతే ఈ హెయిర్ కర్లర్ నేను పర్చేస్ చేసినప్పటి నుండి లిటరలీ రోజు దీన్నే వాడుతున్నాను అసలు నేను నా డైసన్ కూడా మర్చిపోయినట్టున్నాను వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ ఇచ్చి ఉంటాను చూడండి చాలా బాగుంది సాఫ్ట్ కర్ల్స్ కావాలంటే సాఫ్ట్ కర్ల్స్ టైట్గా కర్ల్స్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు నేను అంత ఫ్రీక్వెంట్గా వాడేదాన్ని కాదు కానీ దీంట్లో హీట్ సెట్టింగ్స్ బాగుండడం వల్ల ఇంక యూజ్ చేస్తున్నాను ఐకానిక్ అనుకుంటా బ్రాండ్ వీలైతే నేను లింక్ ఇచ్చి ఉంటాను డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సో ఇంకా మనం బయలుదేరిపోయామన్నమాట పర్ఫెక్ట్ టైమింగ్కే బయలుదేరాము ఇంట్లో ఉండే కొన్ని స్నాక్స్ కూడా తీసేసుకున్నాము ఎందుకంటే ఆన్ ద వేలో రోడ్ ట్రిప్ కదా వెళ్తూ తినడానికి అంతా చాలా బాగుంటాయని చెప్పేసి అండ్ అత్తయ్య కూడా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు చెక్కిలాలు చేశారు అత్తయ్య చెక్కిలాల రెసిపీ మీకు ఖచ్చితంగా చూపించాలండి ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ మొన్న మ్యాచ్ జరిగింది కదా ఫైనల్ది అప్పుడైతే తెలియకుండానే ఒక 5-6 తినేసాం అనుకుంటా నేను ఆఫ్టర్నూన్ నుండి అంత టేస్టీగా ఉన్నాయి సో నెక్స్ట్ పక్కా చూపిస్తావు 1:30 అయింది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఐ థింక్ ఈవినింగ్ అట్లా రీచ్ అవుతాం అనుకుంటా ఎంత టైం పట్టచ్చు దర్శన్ అప్రాక్సిమేట్గా 5 hours అయినా పడుతుంది 5 hours పడుతుంది ఓకే నిదానంగా కొంచెం మిడిల్లో ఆపుకొని వెళ్తాం కాబట్టి నైట్ ఒక 7కి అట్లా రీచ్ అయినా చాలు కదా మనకు సో మావయ్య అయితే ధర్మస్థలలోనే మనకు అకామిడేషన్ అంతా ఆల్రెడీ బుక్ చేసేసినారనమాట ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే కాబట్టి అంత అర్జెంట్గా వెళ్ళే అవసరం కూడా లేదు లంచ్ కూడా ఆన్ ద వేలో ఏదైనా హోటల్ కనిపిస్తే అక్కడే తినేస్తాము సో స్టార్ట్ అయిపోయాం ఓం నమ శివాయ అనుకుంటా హ్యాపీగా సేఫ్ గా వెళ్ళిపోదాము మంచిగా దర్శనం కూడా మీరు చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ మనకు మనమే చెప్పుకుందాం హ్యాపీ జర్నీ సేఫ్ జర్నీ ఓకే దర్శనం ఎస్ లెట్స్ గో ఆన్ ద వేలో వెళ్తూనే మేము లంచ్ చేసేసాము ఇక్కడ ఒక ఫేమస్ ఉందన్నమాట హల్లి మనే అని చెప్పేసి సో అక్కడే లంచ్ చాలా బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళాము కాకపోతే లంచ్ కని చెప్పేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసినాము అక్కడ దోశ అయితే చాలా చాలా బాగుండింది వెరీ వెరీ క్రిస్పీ అండి సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 5.5 hours అట్లా పట్టినట్టుంది కాకపోతే రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి మధ్యలో ఒకటే కొంచెం రోడ్స్ తీసేసి కొత్తగా వేస్తూ ఉండే దగ్గర ఒక 15-20 minutes కొంచెం అంత కన్వీనియంట్గా లేదు అది తప్పిస్తే మిగతావన్నీ చాలా బాగున్నాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు
అయితే ఒకటే వర్షమే. అండ్ దాంతోపాటు సకలేష్పుర దగ్గర నుండి రోడ్స్ కూడా మంచిగా లేవన్నమాట. అండ్ రీచ్ అవ్వడానికి కూడా మాకు కొంచెం టైం పట్టింది. బట్ ఈసారి రోడ్స్ అన్నీ రెడీ చేసేసారు కాబట్టి వెరీ వెరీ కన్వీనియంట్. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఏ రోడ్ ట్రిప్ జస్ట్ గో ఫర్ ఇట్. ఒక 15-20 మినిట్స్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఆ రోడ్ లేన్ దగ్గర దుమ్ము ఎక్కువ ఉంటుంది. లేదంటే మిగతాదంతా చాలా ప్రశాంతంగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారండి. మార్నింగ్ ఇఫ్ ఇన్కేస్ ఒక్కటే రోజే టైం ఉంది మేము కూడా వెళ్దాం అనుకుంటున్నామంటే మార్నింగ్ ఒక 4:30-5కి అట్లా స్టార్ట్ అయితే మీరు ఫస్ట్ ధర్మస్థలకి వెళ్ళిపోండి. అక్కడ నుండి తర్వాత మీరు కుక్కే సుబ్రహ్మణ్యంకి వచ్చి అక్కడ దర్శనం అయిపోతానే ఇమీడియట్గా మీరు రిటర్న్ కూడా బయలుదేరచ్చు అనమాట, ఇఫ్ ఇన్కేస్ స్టే అంతా వద్దు అనుకుంటే. సో మనమైతే ఒకరోజు స్టే పెట్టుకున్నాం కాబట్టి వీఆర్ ఓకే విత్ స్టేయింగ్ ఇన్ ధర్మస్థల. ధర్మస్థలకు వచ్చేసాము. 8:15 అట్లా అయింది. మేము ఆల్రెడీ వచ్చి 1 అవర్ అయింది. ఫస్ట్ అయితే దర్శన్ వాళ్ళు టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళతో సమ్ టోకెన్ టికెట్ అనుకుంటా 6:30ది మార్నింగ్ టికెట్ తీసుకొని అండ్ దాంతోపాటు రూమ్స్ అన్ని అలాట్ చేయించుకొని వచ్చారనమాట. రూమ్ అయితే ప్రిటీ డీసెంట్ రూమ్, ఎట్లా మనం ఉండేది ఒకటే రోజుకే కాబట్టి సో ఓకే పర్లేదు. నేనైతే బెడ్షీట్స్, టవల్స్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ అన్నీ తెచ్చుకున్నాను కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది లేదనమాట. మార్నింగ్ దర్శనం బాగా అయితే అది చాలు. మన దర్శన్ ఏమో ఫుల్ డ్రైవింగ్ చేసి నిద్రలో ఉన్నాడు అండ్ దాంతోపాటు వర్కర్స్కి ఏదో పేమెంట్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు. నేను కూడా ఇంకా జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఐ విల్ క్యాచ్ యూ గైజ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, మార్నింగ్ అగైన్ రెడీ అయిపోయాము. 6:30కి మనకు దర్శనము. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది ఆల్రెడీ. అంటే పక్కనే టెంపుల్ కాబట్టి కొంచెం నిదానంగా రెడీ అయినాము. నేనైతే ఒక 5:15కి అట్లా లేచిన. నాకు నైట్ అయితే అసలు నిద్రే పట్టలేదు గైస్ లిటరలీ. ఎందుకంటే ఇక్కడ ఒక లిజర్డ్ నాకు కనపడింది, దర్శన్కి కనపడలేదంట. దర్శన్ ఏమో లేదు అన్నాడు. నేను ఒక్కసారి చూసిన, మళ్ళీ నేను అట్లా లైట్ సడన్గా ఆన్ చేసినప్పుడు అట్లా రిఫ్లెక్ట్ అట్లా కనపడిందో ఏమో నాకు అర్థం కాలేదు. ఆ దెబ్బకి నాకు అసలు నిద్రే పట్టలేదు అసలు. అంటే పడుకోలేనప్పుడు, అంటే నిద్రపోనప్పుడు బల్లి పక్క నుండి పోతానా నాకేం అనిపించదు అనమాట, పిలుస్తా వీళ్ళని. కానీ నిద్రపోయినప్పుడు నాకు ఏవేవో థాట్స్, ఆ బల్లి నా మీద పాకుతుందేమో, ఆ బల్లి వచ్చి నా తల మీద పడుతుందేమో, ఇట్లా థాట్స్ అన్ని మనం ఓవర్ థింకింగ్. అట్లనద్దు, నాకు అసలు నైట్ అందుకే నిద్ర పట్టలేదు. దర్శన్ మాత్రం బాగా సాలిడ్ గా పడుకున్నాడు, గురకలు పెట్టినాడు గైస్ నిన్న. ఓకేనా, ట్రావెల్ చేసిన కదా, ఆ బల్లి ఒక పక్క, ఇతగాడు ఒక పక్క, గురకలు. ఎక్కరియలేదు, నేను నిజం చెప్పిన. ఓకేనా, యా. అండ్ మొత్తం గెట్ రెడీ విత్ మీ అంతా కూడా షూట్ చేసినాను గైస్. టైం అయితే అన్న కూడా ఫాస్ట్ గా షూట్ చేసిన. ఐ లవ్ దిస్ జ్యువెలరీ. థ్యాంక్ యూ దర్శను. ఓకే గైస్, అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యి 15 మినిట్స్ పైన అయింది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో లేట్ అయింది కాబట్టి లెట్స్ గో. నేను సారీది టోటల్ పిక్చర్ కానీ వీడియో కానీ ఇటు సైడ్ ఎక్కడైనా పోస్ట్ చేస్తాను. ఓకేనా, లేదంటే గెట్ రెడీ విత్ మీ చూసేయండి. లెట్స్ గో. ఈ దర్శన్ ఫొటోస్ పంపించాడు గైజ్. ఊరికే మంచి మంచి ఫొటోస్ తీస్తాడు అంతే కదా దర్శన్. మంచి ఫొటోస్ తీస్తాడు, ఫోన్లోనే పెట్టుకుంటాడు. మా ఎవరికి ఇయ్యడు. నువ్వు ఇస్తావా? నేను ఇస్తా, ఎందుకు ఇయ్యను? అది కాకుండా ఇంకొకటి ఏమంటే ఫోన్ ఏమన్నా, సరే ఇప్పుడు ఫోన్ అది నా ఫోన్, ప్రైవసీ ఏమైనా ఉందా? ప్రైవసీ, ఫోన్ ప్రైవసీ కావాలా నీకు? సర్లే తీసుకో. ఓకే ఉందా, నువ్వే వేసుకోనా? ఓకే సరేలే. కాదు అట్లా కాదు, అది అడిగినప్పుడు నువ్వు వేస్తేనే ఓకే నేను వేసుకుంటా. అమ్మ 2-3 సార్లు అడుగుతారు కానీ వేసిండవు నువ్వు. ఎప్పుడు చూసుకుంటావు? ఈ డైలాగ్ వదిలే. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? అంటే అప్పుడు మళ్ళీ చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం అంటావు. మన రూమ్ దగ్గర నుండి టెంపుల్ జస్ట్ 5 మినిట్స్ అంతే, వాకబుల్ డిస్టెన్స్, ఎదురుగానే ఉంటుంది. లిటరలీ రోడ్ మీద నుండి చూస్తే మనకు గుడి ఏదైతే మెయిన్ ఉందో అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. కాకపోతే లోపలికి మనకు అబ్బాయిలకైతే
ఇట్లా టీ షర్ట్స్ అట్లాంటివి ఏం అలో ఉండదు అనమాట. జస్ట్ ఇట్లా షాల్ ఒకటే వేసుకోవాలి. మనకు ముందే తెలుసు కాబట్టి దర్శన్ అన్ని ముందు జాగ్రత్తగా తెచ్చేసుకున్నాడు. అండ్ తన షాల్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఐ థింక్ రామ్రాజ్లోనే ఎక్కడో తీసుకున్నట్టున్నాడు. దీని లింక్ ఉంటే ఇస్తాను ఇఫ్ ఇన్ కేస్ దొరికితే, బికాజ్ మేమైతే స్టోర్లో తీసుకున్నాం కాబట్టి. దర్శనం కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. పెద్దగా రష్ కూడా లేరు. మార్నింగ్ టైంలో వెళ్తే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మేము 6:30కి వెళ్ళాము. ఇంకా ముందు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారేమో తెలీదు. ఐ థింక్ 6:30 ఈజ్ ఎ వెరీ డీసెంట్ టైం. ఎందుకంటే మనం దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పటికి ఎంతమంది రష్ పెరిగిపోయారంటే డబల్ అయిపోయింది అనమాట. సో అట్లా 9:30, 10:30 అట్లా వెళ్తూ ట్రాఫిక్ కాదు సారీ జనాలు ఎక్కువ అయిపోతూనే ఉంటారు. అండ్ రష్ కూడా పెరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు పీస్ఫుల్గా అంటే ఫ్రీ టికెట్స్ దానికైనా వెళ్ళొచ్చు, లేదంటే 300 ఒకటి ఉంటుంది అనమాట. సో దానికైనా వెళ్ళొచ్చు అనమాట. 300ది తీసుకుంటే ఎక్కువ క్యూ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే స్కోప్ ఒకటి ఉంటుంది. సో మార్నింగ్ ఒకవేళ మీరు 6:30కి 5:30కి అట్లా వెళ్ళే వాళ్ళైతే మీరు ఫ్రీ టికెట్లోనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మేము తీసుకున్నాం కదా, మాకు తెలుసు. నార్మల్ లైన్ కూడా క్యూ పెద్దగా ఏం లేకుండిందనమాట. సో దాని తర్వాత అక్కడ నుండి మనము కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్ళాలి కదా. ఆన్ ద వేలో వినాయకుడిది ఒకటి వస్తుంది అనమాట. అక్కడ చూసుకొని తర్వాత కుక్కేకి వెళ్తారంట చాలామంది. మనం కూడా అలాగే చేసాం. ఓపెన్ టెంపుల్ అండి గణేశుడిది. అర్చన లేదంటే మీకు ఏమైనా సపరేట్గా ఇట్లా పూజ కావాలనుకుంటే మనం అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ తీసుకోవాలి. ఇక్కడ ప్రసాదం అంటే దర్శన్కి చాలా చాలా ఫేవరెట్. సో అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము. అవలక్కి అంటారు దాన్ని, మనం అటుకులు అంటాం కదా, అటుకులతో చేస్తారనమాట ప్రసాదము. సో అదైతే చాలా బాగుంది. మేము అక్కడే తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా మనం కుక్కేకి వెళ్ళిపోయాం. కుక్కే సుబ్రహ్మణ్యాలో ఉన్నాము. ఎంత ఎండ ఉందంటే టుడే ఇంత ఎండ ఉంది దేవుడా. చాలా అంటే చాలా వాంచి పడేస్తాను. ట్యాన్ కాదు, సన్ బర్న్ కూడా అయిపోయేలాగా ఉన్నాం దర్శనం వచ్చేది. ఇక్కడే ఉంటే అయినా వెనకాల గ్రీనరీ చూస్తా ఉంటే వ్యూ క్రేజీ ఉంది. చూపిస్తాను ఆగండి. మొత్తానికి మన దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. మాతో పాటు మీకు కూడా మంచిగా జరగాలి, పాజిటివ్గా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని కూడా ఆ దేవుడు బ్లెస్ చేస్తారని అనుకుంటున్నారు. మీరు కూడా మాతో పాటు దండం పెట్టేసుకోండి, ఓకేనా? సో సక్సెస్ఫుల్లీ డన్ విత్ దర్శనం. ధర్మస్థలలో సక్సెస్ఫుల్గా చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మనము కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే ఇంకా తొందరగా అయిపోతుంది గైజ్, ఎందుకంటే లాస్ట్ టైం వితిన్ ఒక 5 minutesలోనే అయిపోయింది. ప్లస్ అప్పుడు పూజలు ఉన్నాయి కాబట్టి పూజలకి కొంచెం టైం పట్టింది. దర్శనం అయితే 5 minutes అంతే కదా దర్శనం. ఓకే, హిల్ స్టేషన్ కాబట్టి జాగ్రత్తగా నిదానంగా, కర్వ్స్ ఎక్కువ ఉంటాయి, చూసుకొని పోనీ దర్శనం. ఓకే, బెంగళూరులో పోయినట్టు గుయ్ 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 అని వెళ్ళిపోద్దు, ఓకేనా? ఓకే, హలో. సో ఇక్కడ షర్ట్స్ అవన్నీ ఏం వేసుకోవడానికి లేదు కాబట్టి వీళ్ళు ఓన్లీ షాల్ మాత్రం వేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అన్ని తీపిచ్చేస్తారు గైస్. బనియన్స్ ఏమన్నా మీరు వేసుకొని వచ్చినా కూడా. ఐ థింక్ జీన్స్ కూడా అలో ఉందో లేదో నాకు తెలియదు. జీన్స్ అలో ఉందా దర్శన్? జీన్స్ అలో ఉందంట, కానీ పైన అబ్బాయిలకైతే షార్ట్స్ అవన్నీ అలో లేదు. పైన టీ షర్ట్ బనియన్ ఏం వేసుకోకూడదు. ఓన్లీ కవరప్కి కావాలంటే ఇది ఒక్కటి వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అట్లే టాప్లెస్ వెళ్ళిపోవచ్చు అనమాట. అమ్మాయిలకి అయితే శారీ, ఏదైనా కుర్తీ, డ్రెస్, జీన్స్ లేదు, ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఏ కేటగిరీలో వచ్చే ఎథ్నిక్ వేర్ ఏదైనా వేసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ రోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇట్లా షాప్స్ ప్రతి
ప్రతి దగ్గర ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా వ్లాగ్ చేసినాను, అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి. ఇప్పుడైతే అసలు కొన్ని షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి తెలుసా. మోస్ట్లీ సమ్మర్ వస్తా ఉన్నాను ఏమో తెలియదు కానీ. అండ్ మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. అటు సైడ్ ఎంత దుమ్ము లేచిందంటే ఇప్పుడు ఒకవేళ పోయేటప్పుడు వీలైతే చూపిస్తాం మీకు, అందుకు క్లోజ్ చేసినారేమో. లేకపోతే ఇక్కడ ఇవి ఐటమ్స్ చుర్ముర్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఏమంటారు, బేల్పూరి, ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ అన్ని ఎంత టేస్టీగా ఉండేటువంటి. ఈ లైన్ మొత్తం ఎవ్రీ 500 మీటర్స్కి ఒక షాప్ ఉండేది. ఫుల్ కాంట్రాస్ట్ టైంలో వచ్చినాం. లాస్ట్ టైం ఫుల్ వర్షం అండి, రెయిన్ అంటే రెయిన్, తడిచిపోయినాం దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం. ఇప్పుడేమో ఫుల్ ఎండ. మార్చ్కే ఇంత ఎండ ఉందంటే ఇంకా నెక్స్ట్ ఇయర్, దాని తర్వాత నెక్స్ట్ మంత్, దాని తర్వాత మంత్ ఎట్లుంటుందో ఏమో భయం అవుతుంది అసలు ఇప్పటికే. అండ్ ఏం చేస్తాం, ఏం చేయలేం, వర్షం పడుతూ అంటే నువ్వు ఎక్కడో దిగి వీడియో కూడా తీసుకున్నాం అక్కడే కదా. ఓకే, బాగుంటుంది ఇక్కడ స్నాక్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమంటే మనం రెస్టారెంట్స్ పోయి బ్రేక్ఫాస్ట్ చేసే కంటే ఇట్లా బండి మీద పెట్టుకొని ఉంటారు కదా ఇడ్లీ, అవి ఎంత టేస్టీగా ఉంటాయండి. ఒక్కడి కూడా లేవు అసలు ఇప్పుడు. అంత వేళ ఏమన్నా అట్లా బండి మీద ఇడ్లీ కనిపిస్తాయి, ఆప్ దర్శనం తినేసిపోదాము. ఓకే, అంటే మెయిన్ రోడ్ పోయినా పర్లే. ఓకే ఓకే. బ్యాక్ హోమ్ అండ్ కొన్ని స్పెషల్ ప్రెప్స్ చేస్తున్నాం అనమాట. ప్రెప్స్ ఏంటి అని చూడడానికి మీరు నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయాలి డెఫినెట్ గా. అండ్ నా పార్సల్స్ కూడా వచ్చేసినాయి గైస్ ఈ మంత్. ఎసెన్షియల్స్ డెఫినెట్ గా కావాల్సినవి, ఎస్పెషలీ డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ బ్యూటీ ఆఫ్ జేసన్, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై బ్యూటీ ఆఫ్ జేసన్, లేదంటే ఏ బ్రాండ్ది కాదు. నేను చాలా విన్నాను ఐ క్రీమ్ చాలా బాగుంటుందని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఐ క్రీమ్స్ అంత ఎక్కువ యూజ్ చేసే పర్సన్ కాదు, ఇప్పటి వరకు చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేసిన. నా దగ్గర ఉండేవి కూడా నేను ప్రాపర్గా వాడలేదు. బట్ దిస్ వన్ ఐ హ్యావ్ టు యూజ్, ఎందుకంటే ఐ హర్డ్ వెరీ నైస్ రివ్యూస్, చాలా బాగా వర్క్ చేస్తుంది డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి. సో అందుకే ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. మీలోనే ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మెయిన్ రీజన్ ఏమంటే లుక్ అట్ దట్, ఇది ప్యాకేజింగ్ చూడండి, ఇంత పెద్ద ట్యూబ్, లిటరలీ ఇంత పెద్ద ట్యూబ్లో ఇది ఎప్పుడు అయిపోయింది నాకు తెలిసి more than 6 months వస్తుంది అనుకుంటా. ఎందుకంటే మనకు జస్ట్ ఒక డాట్ ఉంటే సరిపోతుంది. అండ్ బ్యూటీ ఆఫ్ జేసన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న ఒక బ్రాండ్ అనమాట. సో కొత్తది ఇలా ఉంది. ఓకే, నైస్ టెక్స్చర్. సో ఎవరైనా ట్రై చేస్తుంటే డెఫినెట్గా చెప్పండి ఇది ఎలా ఉంది అని చెప్పేసి. బట్ రివ్యూస్ అయితే చాలా గ్రేట్ ఉన్నాయి గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అలాగే కొంచెం అండర్ ఐ డార్క్ సర్కిల్స్తో ఫీల్ అవుతా అంటే యూ కెన్ ట్రై దిస్. అండ్ సేమ్ బ్రాండ్ నుండే నేను సన్ స్క్రీన్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. బేసిక్గా సన్ స్క్రీన్ నేను వీళ్ళది ఎప్పటి నుండో వాడుతున్నాను, నాకు చాలా చాలా ఇష్టం. అండ్ సన్ స్క్రీన్ కోసం ఎవరైనా చూస్తా అంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్తాను. అందుకే అదే బ్రాండ్ నుండే నేను ఇది స్టిక్ సన్ స్క్రీన్ వస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, లేదంటే ఏదైనా వెకేషన్కి కూడా యూజ్ అవుతాయి కదా, ఇవన్నీ కొంచెం వెకేషన్ కోసం అన్నట్టు ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ ఇట్లా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా స్ప్రెడ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి వర్క్ చేస్తుంది. సి లైట్ వెయిట్ ఉంది అండ్ టెక్స్చర్ వైజ్ చాలా చాలా బాగుంది. ఇది నా సెకండ్ అనుకుంటా, ఫస్ట్ నేను అనంతపూర్లోనే పెట్టేసి మర్చిపోయినాను. అంటే సన్ ప్రొటెక్షన్ మనం ఎవ్రీ ఒక 3-4 అవర్స్కి ఒకసారి రీఅప్లై చేస్తూ ఉండాలి కదా. ఆఫీస్కి, కాలేజ్, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. స్టిక్ సన్ స్క్రీన్ అనేది చాలా మస్ట్, ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ ఇట్. గర్ల్ ఒకటే కాదు, బాయ్స్ ఎవరైనా యూజ్ చేయాలన్నమాట. అండ్ అట్లనే బాడీ స్ప్రే, నాకు ఇది వాజ్లిన్ది చాలా ఇష్టం. యాక్చువల్లీ ముందు యూజ్ చేస్తూ ఉంటే, అందుకే ఇది ఒకటి కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేసా. జస్ట్ అట్లా స్ప్రే చేసేసి రబ్ చేసుకోవడం. టెక్స్చర్ అయితే అమేజింగ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాజ్లిన్ ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై దిస్ వన్ అవుట్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంకొకటి వచ్చేసి దిస్ వన్, ఇది రామ్ అండ్ టామ్ది ఒకటి టింట్ నాకు ఇష్టం కదా. సో ఈ టింట్ ఏంటంటే మనకు ఆ టింట్ అనేది అలాగే ఉంటుంది అనమాట చాలాసేపటి వరకు. అండ్ షేడ్ కూడా నాకు ఇది చాలా ఇష్టం. వెరీ నైస్ అండ్ న్యాచురల్ షేడ్. లిప్స్ మీద వేసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇంత డార్క్ కనిపిస్తుంది, బట్ ఇట్ వోంట్ లుక్ దట్ డార్క్. ఇంతే ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా చాలా మంచి బ్రాండ్. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను తీసుకునేది ఒకటే మీకు చూపిస్తున్నాను అనమాట. దిస్ ఈస్ జస్ట్ వెరీ ఆసమ్. అండ్ ఇంకొకటి మార్స్ది ఒకటి లిప్ టింట్, ఇది లిప్ గ్లాస్ ఒకటి తీసుకున్నాను అనమాట, చెరీ కోలా అనే షేడ్లో. సో ఇది క్లినిక్లో సేమ్ షేడ్ ఆల్మోస్ట్ ఒక 3500 అట్లా కాస్ట్ ఉంది. అందుకే నేను ఓకే వేరే తీసుకుందాం అని చెప్పేసి, ఇది లిప్ ఆయిల్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా మంచి ఫినిష్ ఇస్తుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఎక్కువ లిప్ ఆయిల్స్, లిప్ టింట్స్ వేసుకుంటున్నాను. లిప్స్టిక్స్ కొంచెం తగ్గించా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి. లిప్ ఆయిల్స్ ఏంటంటే హైడ్రేషన్ ఇస్తాయి, మనకు కావాల్సిన టింట్ కూడా ఇప్పుడు కూడా అదే వేసుకున్నా, లిప్ టింట్ వేసుకున్నా.
మనకు కావాల్సిన టింట్ కూడా ఇస్తాయి కాబట్టి ప్లస్ అండ్ ప్లస్ ఎవరు కాదంటారు చెప్పండి. అండ్ ఐ హ్యావ్ ఆల్సో రీస్టాక్డ్ మై ఫేవరెట్ ప్రైమర్. ఇది కలర్ బార్ ప్రైమర్. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుండి కాన్స్టాంట్గా యూజ్ చేస్తూ ఉండేది ఏదన్నా ఉందంటే ఇదే అనమాట ప్రైమర్. డే టు డే బేసిస్లో ఎక్కువ కాస్ట్లీ వాడడానికి నేను ఇష్టపడను కాబట్టి ఇదైతే అఫోర్డబుల్గా ఉంటుంది. మనకు కావాల్సిన మేకప్ ఫినిష్ కూడా వస్తుంది కాబట్టి ఐ లవ్ యూజింగ్ దిస్ గైస్. దిస్ ఇస్ సో గుడ్. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఏ మస్కారా. ఇది లోరియల్ది. సో లోరియల్ది చాలా ట్రెండింగ్ అయింది కదా, పానరోమా మస్కారా. ఇది కూడా చాలా బాగుంటుంది. మంచిగా వాల్యూమినస్ లాషెస్, కొంచెం లెంత్ ఎక్కువ అయినట్టుగా అనిపిస్తాయి. వెరీ డీసెంట్ మస్కారా. ఇది అరౌండ్ ఒక 600 to 700 మధ్యలో వచ్చేస్తుంది. ప్లస్ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇస్తుంది కాబట్టి ఐ లవ్ దిస్. అందుకే దీన్ని ఒకటి రీస్టాక్ చేసాం. అండ్ ఇంకొకటి క్లెన్జింగ్ బామ్. క్లెన్జింగ్ బాము నేను క్లినిక్ది వాడుతూ ఉంటాను అనమాట. క్లినిక్ది చాలా ఎక్స్పెన్సివ్. మంత్లీ లేదంటే 2-3 మంత్స్కి ఒకసారి కొనాలంటే ఇట్స్ ఏ బర్న్ ఇన్ మై పాకెట్, హోల్ ఇన్ మై పాకెట్ అంటారు కదా. సో అట్లా జూలీ కూడా అవుతుంది కదా. ఎస్, జూలీ వచ్చింది, మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో దిస్ వన్, అందుకే ఎర్త్ రిథమ్ది ఒకటి క్లెన్జింగ్ బామ్ తీసుకున్నా. ఎలాగో నాకు కొంచెం బ్రేక్అవుట్స్ అన్ని ఎక్కువ అవుతుంటాయి కాబట్టి టీ ట్రీ వేరియంట్లో తీసుకున్నా. దీంట్లో ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది నేను, మీరు ట్రిప్ చూసారు కదా, అక్కడికి కూడా నైట్ వాడాను అనమాట. నాకైతే నచ్చింది. అంటే మేకప్ని రిమూవ్ చేస్తుంది. పర్పస్ అంతా అదే కదా, క్లెన్జింగ్ మేకప్ రిమూవింగ్ బామ్స్ది. సో మంచిగా మేకప్ రిమూవ్ చేస్తే చాలు. ఇది చాలా తక్కువ, అంటే దాంతో కంపేర్ ఒక 10% ప్రైస్కి వచ్చేస్తుంది అనుకుంటా. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ దాంతోపాటు లాస్ట్లీ మై ఫేవరెట్ బ్లష్. దీంట్లో డిఫరెంట్ షేడ్స్ తీసుకుంటూ ఉంటాను. ఇది న్యూడ్ స్టిక్స్ బ్లష్. ఇది నా ఫేవరెట్ బ్లష్ గైస్. నేను రేర్ బ్యూటీది కూడా యూజ్ చేశాను. రేర్ బ్యూటీది ఎంత ఇష్టమో సో ఇది అంతే ఇష్టం అనమాట. షేడ్ వైజ్ అవ్వచ్చు. ఫినిష్ ఏంటంటే మనం సపరేట్గా ఏమంటారు, ఇల్యూమినేటర్ లేదంటే హైలైటర్ యూజ్ చేసే అవసరం లేదనమాట ఇది వాడినప్పుడు. అంత బాగుంటుంది. సో ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని, లింక్స్ అన్ని డెఫినెట్గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. ఐ థింక్ అమెజాన్లో ఇప్పుడు సేల్ కూడా రన్ అవుతూ ఉన్నట్టుంది. సో ఆ సేల్ టైంలో తీసుకుంటే మీకు ఇంకా తక్కువ పడతాయి. నేను క్యారీ చేసిన ఒక్క మినీ పర్ఫ్యూమ్ గైజ్. ఇది ఎట్లా లీక్ అయిందో తెలీదు. మొత్తం నా బ్యాగ్ అంతా అదే స్మెల్ వస్తుంది. ఒక్క డ్రాప్ కూడా వాడలేదు నేను. శాంపుల్ వచ్చిండేది ఇట్లా వేస్ట్ అయిపోతే నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా. మొత్తం అంతా లీక్ అయిపోయింది. ఒక చుక్క మిగిలింది లాస్ట్లో. ఒక చుక్క వాడలేదన్నావు కదా, ముస్టేస్తాను వాడుకో అన్నట్టు మిగిలింది నాకు లిటరలీ. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. Thank you so much for watching this vlog. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Tata, bye bye.